రిమ్స్ ఆసుపత్రిలో ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థినుల కుటుంబ సభ్యులను పరామర్శించిన జగన్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మా వాళ్ళు అవుటింగ్ పోలేదు సార్, పేరెంట్స్ ఎవరు రాలేదు. కానీ ఆ బుక్లో మాత్రం మీ వాళ్ళు అవుటింగ్ పోయినారని మా పేరెంట్స్ చెప్పారు సార్. అది ధర్మం ఎంతవరకు న్యాయమేనండి. మా పేరెంట్స్ మా వాళ్ళు అసలు అవుటింగ్ పోలేదు సార్. నా పేరు పావని, మా చెల్లెల పేరు నందిని. మా వాళ్ళు అసలు అవుటింగ్ కి వెళ్ళలేదు. కానీ నైట్ వచ్చేసరికి మా పేరెంట్స్ కు అవుటింగ్ పోయినారని చెప్పారు. నేను మధ్యాహ్నము పొద్దున్నే సాయంత్రం కూడా పోయి మా వాళ్ళని పలకరించి వచ్చిన. పలకరించి వచ్చిన. మా పేరెంట్స్ వచ్చి వాళ్ళు అవుటింగ్ పోయినారంటే నువ్వేం చేశానావు అని అడిగారు. నేను పోలేదని చెప్పి ఇప్పుడు ఎవరు అవుటింగ్ పోయినారు, అసలు ఎవరు రాలేదు, ఎందుకు పోతారు మా వాళ్ళు అవుటింగ్ కి? ఫోన్లు అడిగితే ఫోన్లు ఇవ్వలేదు. 6:30 చనిపోయినప్పుడు కూడా మాకు చెప్పలేదు 6:30 చనిపోయిందని. మా పెద్దకి ఫోన్ చేయను, మా డాడీకి ఫోన్ చేస్తా అన్నా కూడా మాకు ఫోన్లు ఇవ్వలేదు. మొత్తం అన్ని పగలు కొట్టేచ్చారు. అవుటింగ్ పోయిందని చెప్పారు. పేరెంట్స్ నమ్మినారు. ఆ మూమెంట్ లో మమ్మల్ని అడిగితే మేము ఏం చెప్పినాము, పోలేదు అని చెప్పినాము. ధర్మమేనా? రేపు కూడా దీనికి సంబంధించి కడప బంద్కు పాల్పడి ఈ ఘటన జరిగితే నిజంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే జిల్లాలోనే 6:30 దాకా ఇక్కడే ఉన్నాడు. ఇన్సిడెంట్ జరిగితే 2 అమ్మాయిలు కేవలం 10th క్లాస్ పాస్ అయిపోయి ఇంటర్మీడియట్ కు లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం నారాయణ వాళ్ళ ట్రైనింగ్ సెంటర్స్ లో ట్రైనింగ్ తీసుకుంటూ 3 నెలలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ 3 నెలల కింద ట్రైనింగ్ 3 నెలల కింద జాయిన్ అయ్యి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితుల మధ్య చూస్తా ఉన్నాం. ఒకటి నా నిజంగా ఆశ్చర్యం, ఇదే నారాయణ కాలేజీలో తిరుపతిలో 2 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గత 15 నెలలుగా ఇదే నారాయణ కాలేజీలో చనిపోయిన ఆత్మహత్యలు చేసుకున్న పిల్లలు, చనిపోయిన పిల్లలు ఎంతమందో తెలుసా? తిరుపతిలో 2, అనంతపురం 1, నెల్లూరులో 4, కర్నూలులో 1, కడపలో 2, కృష్ణాలో 1, మొత్తం 11 మంది. నారాయణ కాలేజీలో 11 మంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. మరి ఇంతమంది చనిపోతా ఉంటే 11 మంది పిల్లలు నారాయణ కాలేజీలో చనిపోతే ఈ 14 నెలల్లో 15 నెలల్లో 11 మంది చనిపోతే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు గమ్మనున్నారని అడుగుతా ఉన్నా. వేరే కాలేజీల్లోనే ఇదే మాదిరిగానే పిల్లలు పిట్టలు రాలినట్టుగా రాలిపోతే ఇదే రకంగా చనిపోతే ముఖ్యమంత్రి అనే వ్యక్తి గమ్మనుంటాడా?
ముఖ్యమంత్రి అనే వ్యక్తి గమనం ఉంటాడా? ఇదే నారాయణ కాలేజీలో చంద్రబాబు నాయుడు గారికి భాగం ఉంది కాబట్టి ఏం జరిగినా కూడా చంద్రబాబు నాయుడు గారు చూసి చూడనట్టు పోతాడు. పిల్లలేమో చనిపోయే పరిస్థితి వస్తూ ఉంది. అసలు నిన్న జరిగిన ఘటన ఎంత దారుణం అంటే 4:30కు ఘటన జరిగితే చంద్రబాబు నాయుడు గారు 6:30 దాకా కడప జిల్లాలో ఉన్నా కూడా కనీసం చంద్రబాబు నాయుడు గారు కనీసం ఆ పిల్లలను పలకరించడం కానీ, ఆ తల్లిదండ్రులకు ఓదార్చడం కానీ, ఆ కాలేజీల వైపు వెళ్ళడం కానీ ఏమీ చేయని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియదా మరి? జిల్లాలో హెడ్ క్వార్టర్స్ లో ఇన్సిడెంట్ జరిగింది. అదే జిల్లా హెడ్ క్వార్టర్స్ లో చంద్రబాబు నాయుడు గారు రివ్యూ తీసుకుంటున్నాడు. అదే జిల్లా హెడ్ క్వార్టర్స్ లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. 4:30కి ఇన్సిడెంట్ జరిగితే ముఖ్యమంత్రి అనే వ్యక్తికి 6:30 దాకా తెలీదా? 6:30 దాకా చంద్రబాబు నాయుడు గారికి తెలియదు అని అంటే నమ్మాలా? అయినా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోరు. ఇదే నారాయణ కాలేజీలో 15 నెలల్లో 11 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ 13 జిల్లాల సీమాంధ్రాలను చనిపోతే కాలేజీలు మీద ఎటువంటి చర్యలు, యాక్షన్లు ఉండవు. పైగా అన్నిటికన్నా దారుణమైన విషయం ఏంటంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్ లో ఈ ఇద్దరు పిల్లలు 10th క్లాస్ పాస్ అయిపోయి 3 నెలలు రాల. ఈ పిల్లలు చనిపోవడానికి కారణం ఎక్కడ, వాళ్ళ మీద ఎక్కడికి వస్తుందో అని భయపడి ఆ పిల్లలు లవ్ లెటర్ అని చెప్పి కొత్త కథ ఈ రోజు లెటర్ చూపిస్తున్నారు. ఈ రోజు కొత్త లెటర్ కుదంతం ఈ రోజు తీసుకొస్తున్నారు. నిజంగా మీకు ఇదంతా బాబేనేనా అని అడుగుతా ఉన్నా. 10వ తరగతి పిల్లలను 10వ తరగతి పాస్ అయి 3 నెలలు కాల అభం శుభం ఎరగని ఆ పిల్లల మీద అబాండాలు ఈ మాదిరిగా వేయడం ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా. 10th క్లాస్ పిల్లలకు లవ్ అంట. ఏమన్నా మీరు బుద్ధుందా, ఏం మాట్లాడుతున్నారో అని అడుగుతా ఉన్నా నేను. ఏమైనా చెప్పాలన్నా, ఏదైనా మాట్లాడాలన్నా నిన్న లేని లవ్ లెటర్ ఈ రోజు కొత్తగా లవ్ లెటర్ సృష్టిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్నట్టు, దాంట్లో కాలేజీలకు ఎటువంటి సంబంధము లేదన్నట్టు మరో లెటర్ సృష్టించారు. ఆశ్చర్యం ఏంటంటే ఈ లెటర్లు ఏదైతే మాట్లాడుతున్నారో అవి ప్రెస్కు మాత్రమే